1952లో రొమేనియా చర్చ్లో ఒక డీమన్ వలక్ మన ప్రపంచంలోకి రావాలని చూస్తుంది. ఐరిన్ ఫాదర్ ఫ్రెంచి డీమన్ ని ఆపగలిగారు. 4 సంవత్సరాల తరువాత 1956 ఫ్రాన్స్ లో చర్చ్ లో ఒక ఫాదర్ ని వలక్ డీమన్ చంపేస్తుంది. వలక్ ఎందుకు మళ్ళీ వచ్చింది ఇప్పుడు చూద్దాం. ఐరిన్ వలక్ ని మన ప్రపంచంలోకి రాకుండా ఎలా ఆపిందో పైన లింక్ చేసిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసి ఇక్కడికి రండి. ఐరిన్ ఫ్రాన్స్ లో చర్చ్ లో నన్ లాగా ఉంటుంది. ఫ్రెంచి స్కూల్లో పనులు చేస్తాడు. సోఫీ అమ్మ కేట్ స్కూల్లో టీచర్. సోఫీని స్కూల్లో కొంతమంది ఏడిపిస్తూ ఉంటారు. ఫ్రెంచి సోఫీకి హెల్ప్ చేస్తాడు. సోఫీ ఫ్రెంచి క్లోజ్ అవుతారు. ఒకరోజు డెలివరీ అతను ఫ్రెంచి ఇంటికి డెలివరీ చేయడానికి వస్తాడు. ఫ్రెంచి విచిత్రంగా సౌండ్స్ చేస్తూ ఉంటాడు. వలక్ డెలివరీ అతన్ని చంపేస్తుంది. ఆ రోజు నైట్ ఐరిన్ కి నన్ను కాపాడు అని ఫ్రెంచి అన్నట్టు కల వస్తుంది. నిద్రలో నుంచి అరుస్తూ లెగుస్తుంది. తన ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది. నెక్స్ట్ రోజు ఐరిన్ ని కలవడానికి ప్రీస్ట్ వస్తాడు. చర్చ్ లో ఫాదర్ సిస్టర్స్ చంపబడుతున్నారు లేదా సూసైడ్ చేసుకుంటున్నారు. మీరు డీమన్ ని ఆపగలిగారా అని అడుగుతాడు. ఐరిన్ నాతో వచ్చిన ఫాదర్ ని కనుక్కున్నారా అని అడుగుతుంది. ఆ ఫాదర్ కలరా వల్ల చనిపోయాడు. ఐరిన్ కి ఎక్స్పీరియన్స్ ఉందని ప్రీస్ట్ ఐరిన్ ని ఎందుకు సిస్టర్స్ ఫాదర్స్ చనిపోతున్నారు అని ఇన్వెస్టిగేట్ చేయమంటాడు. ఎవ్వరికీ తెలియకుండా ఐరిన్ తో పాటు సిస్టర్ డెబ్రా కూడా వెళ్తుంది. డెబ్రా అమ్మ మంటలో కాలిపోయి చనిపోయింది. డెబ్రా నాన్న తనకి ఇష్టం లేకుండా సిస్టర్ అవ్వడానికి పంపుతాడు. తనకి దేవుడి మీద నమ్మకం ఉండదు. ఐరిన్ తో వెళ్తే దేవుడి మీద నమ్మకం వస్తుందేమో అనుకుంటుంది. ఐరిన్ వాళ్ళ అమ్మకి విజన్స్ వచ్చేవి. వాళ్ళ నాన్న తను పిచ్చిదనేవాడు. పిచ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఐరిన్ కి కూడా విజన్స్ వస్తాయని తనని చర్చ్ లో సిస్టర్ లాగా చేర్పించారు. స్కూల్లో సోఫీని ఏడిపించే వాళ్ళు తనని చాపల్లోకి వెళ్ళమని డోర్ లాక్ చేశారు. తనకి అక్కడ వలక్ కనిపిస్తుంది. వేరే చోట్ల కూడా కనిపిస్తూ ఉంటుంది. సోఫీ ఫ్రెంచి విచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంది. ఐరిన్ డెబ్రా ఫస్ట్ లో కాలిపోయిన ఫాదర్ చర్చ్ కి వెళ్తారు. డీమన్ ఆ ఫాదర్ ని చంపేసింది అని ఎవ్వరూ చర్చ్ కి రావట్లేదు. ఐరిన్ కి విషన్ వస్తుంది. ఎవరో అబ్బాయి తనకి జపమాల ఇస్తున్నట్టు. ఫాదర్ చనిపోవడం జాక్ అనే అబ్బాయి చూస్తాడు. ఫ్రెంచి కూడా అక్కడ ఉన్నాడు. ఫాదర్ చనిపోయిన నెక్స్ట్ రోజు వెళ్లిపోతాడు. రొమేనియాలో వలక్ ని పోర్టల్లోకి పంపాక ఫ్రెంచి ఐరిన్ ని కాపాడాడు. అప్పుడు వలక్ ఎవరికి తెలియకుండా ఫ్రెంచిని పొజెస్ చేసింది. ఇప్పుడు హత్యలన్నీ చేపిస్తుంది. ఆ రోజు నైట్ ఐరిన్ కి జాక్ కనిపిస్తాడు. తనకి విజన్ లో కనిపించింది జాకే. తన దగ్గర ఉన్న జపమాల చనిపోయిన ఫాదర్ ది. నాకు భయం వేసి ఫాదర్ నుంచి జపమాల తీసుకున్నాను అంటాడు. ఐరిన్ ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగేలోపు తను ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్లిపోతాడు. ఐరిన్ కి వలక్ కనిపిస్తుంది. వలక్ ఐరిన్ ని పట్టుకోగానే తనకి విజన్ వస్తుంది. రోడ్డు మీద పడిపోయి ఉంటే డెబ్రా తనని తీసుకువెళ్లి డాక్టర్ కి చూపిస్తుంది. డీమన్ వలక్ కి ఒక వస్తువు కావాలి. ఫ్రెంచిని ఆ వస్తువుని వెతకడానికి వాడుకుంటుంది. వస్తువు కనిపెట్టాక ఫ్రెంచిని చంపేస్తుంది. జాక్ జపమాల ఐరిన్ కి ఇస్తాడు. దాని మీద ఒక సింబల్ ఉంటుంది. అలాంటి జపమాల చనిపోయిన ఫాదర్ సిస్టర్స్ దగ్గర కూడా ఉంటుంది. స్కూల్ ప్రిన్సిపల్ కొడుకు స్కూల్ చాపల్లో చనిపోయాడు. అప్పటి నుంచి చాపల్ మూసేసి ఉంచుతారు. నైట్ ప్రిన్సిపల్ కి ఏదో సౌండ్ వచ్చింది అని చూడడానికి వెళ్తుంది. అక్కడ ఫ్రెంచి ఉంటాడు. ఫ్రెంచి అక్కడికి ఎలా వచ్చాడో తనకి తెలియదు. ఫ్రెంచి తన రూమ్ కి వెళ్లిపోతాడు. ప్రిన్సిపల్ కి చాపల్ నుంచి తన కొడుకు పిలిచినట్టు అనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తుంది. తన కొడుకు కనిపిస్తాడు. వలక్ ప్రిన్సిపల్ ని తన కొడుకు చేత కొట్టిపిస్తుంది. నెక్స్ట్ రోజు చాపల్ తలుపు తీసి ఉండడం చూసి కేట్ లోపలికి వెళ్తుంది. ప్రిన్సిపల్ చనిపోయి ఉంటుంది. సోఫీ ఫ్రెంచితో ఈ స్కూల్లో ఏదో జరుగుతుంది, ఏదో ఉండకూడనిది ఉంది అంటుంది. ఐరిన్ డెబ్రా చర్చ్ లైబ్రరీకి వెళ్లి సింబల్ ఏంటో కనుక్కుంటారు. సింబల్ సెయింట్ లూసీ ఫ్యామిలీకి సంబంధించింది. సెయింట్ లూసీ వారసుల్ని వలక్ చంపేస్తుంది. లూసీని వేరే మతం వాళ్ళు చంపేశారు. తన ఫ్యామిలీ పారిపోయారు.
వాళ్ళతో లూసీ కళ్ళని తీసుకువెళ్లారు. ఇప్పటిదాకా ఆ కళ్ళని కాపాడుతూ ఉన్నారు. వలక్ ఇంతకుముందు ఏంజల్. దేవుడు తన పవర్స్ లాక్కొని నరకంలోకి వేశాడు. వలక్ కి లూసీ కళ్ళు కావాలి. లూసీ కళ్ళు చాలా శక్తివంతమైనవి. డీమన్ చేతిలోకి వెళ్తే డీమన్ చాలా పవర్ఫుల్ గా అవుతుంది. ఏమనుకుంటే అవి చెయ్యగలదు. చాలా కాలం క్రితం లూసీ వారసుడు లూసీ కళ్ళు ఒక ఆశ్రమంలో పాతి పెట్టాడు. ఇప్పుడు ఆశ్రమాన్ని స్కూల్ లా మార్చారు. అది సోఫీ ఉన్న స్కూల్. ఫాదర్ ఐరీన్ తో లూసీ కళ్ళతోనే నువ్వు డీమన్ ని నరకానికి పంపాలి అంటాడు. ఐరీన్ డెబ్రా తొందరగా స్కూల్ కి వెళ్లి ఫ్రెంచీతో నీలో డీమన్ ఉంది అని చెప్తారు. ఫ్రెంచీని వలక్ పొసెస్ చేస్తుంది. ఐరీన్ డెబ్రా ఫ్రెంచీని తల మీద కొట్టి స్పృహ తప్పేలా చేసి ఒక చోట కట్టేస్తారు. వాళ్ళు లూసీ కళ్ళని వెతకడానికి వెళ్తారు. చాపల్లో కిటికీ ఉంటుంది. కిటికీ మీద వెలుగు పడగానే గ్లాస్ లో నుంచి రెడ్ లైట్ ఒక వైపు చూపిస్తుంది. ఐరీన్ కేట్ అక్కడ తవ్వుతారు. లూసీ కళ్ళు బాక్స్ లో ఉంటాయి. ఫ్రెంచీ కట్లు విప్పేసుకొని తప్పించుకుంటాడు. పైన ఫ్లోర్ లో ఎవరో నడుస్తున్నట్టు సౌండ్ వస్తుంటే డెబ్రా వెళ్లి చూస్తుంది. అక్కడ సైతాన్ సగం మనిషిలా సగం గొర్రెలా ఉంటాడు. డెబ్రా వెంట పడి రూమ్ లో ఉన్న పిల్లల్ని కొడతాడు. ప్రిన్సిపల్ దయ్యమయ్యి వస్తుంది. కేట్ పిల్లలతో ఉంటుంది. డెబ్రా ఐరీన్ దగ్గరికి వెళ్తుంది. ఫ్రెంచీ వచ్చి ఐరీన్ నుంచి బాక్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. బాక్స్ కింద పడుతుంది. సోఫీ బాక్స్ తీసుకొని పరిగెడుతుంది. ఫ్రెంచీ సోఫీ వెనక వెళ్తాడు. సోఫీ చేతిలో ఉన్న బాక్స్ నుంచి వెలుగు వస్తుంది. డీమన్ వీక్ అవుతుంది. ఐరీన్ అక్కడికి వస్తుంది. సోఫీ బాక్స్ ఐరీన్ కి ఇస్తుంది. ఐరీన్ బాక్స్ ఫ్రెంచీకి చూపిస్తుంది. లూసీ కళ్ళకి ఉన్న పవర్ వల్ల ఫ్రెంచీ కింద పడతాడు. కళ్ళలో నుంచి, ముక్కులో నుంచి, నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. ఐరీన్ ఫ్రెంచీ చనిపోయాడు అని బాధపడుతుంది. ఫ్రెంచీ లెగిచి ఐరీన్ చేతిలో నుంచి బాక్స్ లాక్కుంటాడు. వలక్ ఫ్రెంచీలో నుంచి బయటికి వస్తుంది. పవర్ఫుల్ గా అవుతుంది. వలక్ ఐరీన్ డెబ్రా సోఫీని చంపాలని చూస్తుంది. వైన్ బాటిల్ పగిలి అక్కడ మొత్తం వైన్ ఉంటుంది. ఐరీన్ డెబ్రా ప్రే చేసి వైన్ ని జీసస్ బ్లడ్ గా మారుస్తారు. మంట వచ్చి వలక్ కాలిపోతుంది. ఫ్రెంచీ నుంచి డీమన్ వెళ్లిపోతుంది. పోయినసారి ఫ్రెంచీ ఐరీన్ ని కాపాడాడు. ఇప్పుడు ఐరీన్ ఫ్రెంచీని కాపాడింది. డెబ్రాకి ఇదంతా చూసి దేవుడి మీద నమ్మకం వస్తుంది. నెక్స్ట్ రోజు ఫ్రెంచీ కేట్ సోఫీకి సారీ చెప్తాడు. ఇంకా ఫ్రెంచీ నుంచి వలక్ పూర్తిగా బయటికి వెళ్ళలేదు. ఎడ్ లొరైన్ ఎగ్జార్సిజం చేసి ఫ్రెంచీ నుంచి డీమన్ ని బయటికి పంపిస్తారు. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. నేను మూవీస్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు యానిమే, ఏషియన్ డ్రామా, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో పిన్డ్ కామెంట్ లో పెట్టాను.